క్లియరు. మేము జగన్కి మళ్ళీ డబ్బులు పంచాం, డబ్బులు పంచితేనే ఓడగొట్టారు అతన్ని. పంచొద్దని మాకు ఓటేశారు కాబట్టి మేము పంచట్లేదన్న సంకేతం ఇస్తున్నారు వాళ్ళు. క్లియర్ అది. ఇక దాంట్లో ఏముంది చెప్పుకోవడానికి. అంతే. ఇప్పుడు పంచినా వేస్ట్ అనుకుంటుందేమో, ఇప్పుడు ఇచ్చిన అంతే కదా, చివరేడాది కావాలంటే చూసుకుందాం అనేది. కనీసం రైతులకి ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేకపోయారు అని అనుకోవాలా? ఇది కూడా ఇప్పుడు దాదాపుగా ఓకే, ఇంకా 2 నెలలు టైం ఉందనుకోండి, 2 ఏళ్ళు పూర్తి అవ్వడానికి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా ఈ పాటికి 40,000 రూపాయలు ఒక్కొక్క రైతు అకౌంట్లో పడాలి. కానీ ఓకే, ఒక సంవత్సరం పడలేదు, రెండోది కూడా పూర్తి కాలేదు అనేది. ఒక పక్క రైతులు చూస్తూ ఉంటే వాళ్ళ మీద ఉన్న అప్పులు ఈ లెక్కలు చూస్తూ ఉంటే కనీసం పెట్టుబడికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. మొన్న మోందా తుఫానికి సంబంధించి కూడా ఇంకా పరిహారాలు పడలేదు అనేది. అంటే ఇలాంటి సమస్యల మీదైనా మాట్లాడతారా ఈ సమావేశాల్లో? ఒక పరిష్కారం చూపిస్తారా లేదా? పరిష్కారాలు ఎట్లుంటాయి అంటే ఎదురుదాడి చేయడమే ఉంటాయి. ఇప్పుడు అధికార పక్షం ఎంతసేపటికి మీ టైంలో రైతులందరూ అల్లాడిపోతే మా టైంలో రైతులు సంతోషపడ్డారని మాట్లాడుతుంటుంది. నిజంగా భావోద్వేగంతో కూడినటువంటి బాధ్యతతో మాట్లాడతారా? లేదు. తటస్థుడుగా ఏమైనా వ్యవహరిస్తాడంటే పవన్ కళ్యాణ్ కూడా లేదు. ఇదివరకు వైసీపీ టైంలో రైతుల సమస్యలన్నీ ఎత్తిన పెట్టుకున్నాయని ఇప్పుడు ఒక్కటి మాట్లాడట్లేదు, దానికి సంబంధించి ఎత్తట్లేదు, నోరెత్తట్లేదు అసలు. కాబట్టి అక్కడ ఇష్యూ పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ రైతులకు సంబంధించి క్రిందటి ఏడాది వెయ్యని మాట వాస్తవం, ఈ ఏడాది 2 సార్లు వేశారు, 3వది వేస్తారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసినప్పుడే వేస్తున్నారు వీళ్ళు.